గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రల్ని పాఠ్య పుస్తకాల్లో లిఖించడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒక 5వ తరగతి చదివిన ఒక సామాన్యుడు తెలంగాణ రాష్ట్ర 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో తనకంటూ కొన్ని పేజీలను నిర్మించుకున్నాడు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వంలోని తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో కూడా ఈయన గురించి లిఖించడం అనేది చాలా గొప్ప విషయము. ఆయన మరెవరో కాదు, ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన దరిపల్లి రామయ్య గారు. ఆయనకి ప్రభుత్వం 2017లో పద్మశ్రీ అవార్డు పురస్కారాన్ని కూడా అందించింది. ఈరోజు ఆయన మనలో లేరు. ఆయన చనిపోయిన కారణంగా ఆయనకి సంబంధించిన జీవిత చరిత్ర గురించి మీతో చర్చించాలనుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మగువ యూట్యూబ్ ఛానల్. ప్రతి మనిషి సంపాదన కోసమే బ్రతకరు. ఎంతో కొంతమంది సమాజానికి సేవ చేయాలి, వాళ్ళకంటూ చరిత్రలో కొన్ని పేజీలు ఉండాలి అనే కాంక్షించే వాళ్ళలో ఈ దరిపల్లి రామయ్య గారు కూడా ఒకరు. ఒక వ్యక్తి తన ఆర్థిక స్తోమతని పక్కన పెట్టి 1,00,00,000కి పైగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది అది ఒక మహాయజ్ఞం అనే చెప్పాలి. గురువే దైవం అని భావిస్తాం కదా! దానికి ఈయన జీవితమే నిదర్శనము. ఈయన 5వ తరగతి చదివేటప్పుడు తన పాఠ్య పుస్తకాల్లో బయాలజీకి సంబంధించిన మొక్కల గురించి వాళ్ళ ఉపాధ్యాయులు వివరించిన వివరణ ద్వారా ఆయన మనసులో ఒక ముద్ర నాటుకుపోయింది. ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడాలంటే మొక్కల్ని పెంచాలి అని చెప్పే ఒక ఉద్దేశంతోటి ఆయన 85 సంవత్సరాల వయసు వరకి, ఆయన వయసు మీద పడినా కూడా ఎన్నో మొక్కల్ని నాటి ఎంతో ప్రకృతిని కాపాడడానికి కృషి చేశారు. ఇంకా విశేషం ఏంటంటే, ఒక మనిషి ప్రకృతి మీద మొక్కల మీద ఉన్న ఆయన ప్రేమని ఏ రకంగా చూపించాడంటే, ఆయన భార్య పేరు జానకమ్మ గారు. వారికి నలుగురు సంతానం అయితే ఒకవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే చాలా మొక్కలు నాటుతూ వచ్చారంట. ఇంకా విశేషం ఏంటంటే, తన మనవరాళ్ళకి ముని మనవరాళ్ళకు కూడా ఆయన చెట్ల పేర్లే పెట్టారంట. ఒక ఆమె పేరు చందన పుష్ప, ఇంకో మనవరాలి పేరు హరిత లావణ్య, ఇంకొక ఆమె పేరు కబంధ పుష్ప, ఇంకొక పాప పేరు వనశ్రీ అని చెప్పేసి పేర్లు పెట్టారంట. సో ఆయనకి చెట్ల మీద ఉన్న ప్రేమ తోటి ఆ మనవరాలకు కూడా ఇదే పేరు పెట్టడం అనేది చాలా గ్రేట్ అనిపించింది నాకు. జీవితం అంతా మొక్కలు నాటడానికే గడిపిన ఆయన ప్రకృతి ప్రేమికుడి ఆయన, అసలు చెప్పాలంటే ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా ఆయనని పిలుస్తారు. మీరు ఒకసారి గూగుల్లో కూడా కొట్టి చూడండి. ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే రామయ్య గారి ఫోటో వస్తుంది. ఆయన హెల్త్ ప్రాబ్లం వల్ల శనివారం చనిపోయారు హాస్పిటల్లో. ఆయన చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది. అసలు ఆయన స్వగ్రామం వచ్చేసి ఖమ్మం రూరల్ మండలంలోని ముత్తగూడెము. అక్కడే 5వ తరగతి వరకు చదువుకున్నారంట. మల్లేశం సార్ చెప్పిన మొక్కల పెంపకం పాఠాలు రామయ్యని బాగా ప్రభావితం చేశాయట. ఆపై పంట పొలాల కోసం చిన్నతనంలోనే రెడ్డిపల్లి చెందిన రామయ్య కుటుంబం మకాం మార్చేశారట. సో మల్లేశం సార్ పాఠాల స్ఫూర్తితో తన ఇంట్లో 40 కుంటల స్థలంలోనే ఇల్లుని మొత్తం ఒక ఉద్యానవనంగా మార్చుకున్నారట. వృత్తిరీత్యా కుండలు చేస్తూ పాలమ్ముతూ ప్రవృత్తి రీత్యా వన పెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేశారట. ఇంకా ఆయన యువతరం నుంచి నాటిన మొక్కలు నేడు చాలా మహావృక్షాలుగా దర్శనమిస్తున్నాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2001 సంవత్సరము ఖమ్మం బస్ డిపో రోడ్‌లో బురహాన్పురం 24 అవర్స్ ట్యాప్ ఎదురుగా మేము ఉండేవాళ్ళమండి. అక్కడికి ఈయన వచ్చారు. నేను ఈయనతో మాట్లాడాను గూడా. తాతయ్య మీరెందుకు ఇప్పుడు ఈ చెట్టుకి కట్టిన ఈ వలని తీసుకెళ్ళిపోతున్నారంటే, ఈ చెట్టు పెద్దగయిపోయిందమ్మా. దీనికి ఇప్పుడు రక్షణ అవసరం లేదు. నేను ఇంకొక చోట చిన్న చెట్టును పెట్టాలి. అక్కడ గేదెలో ఎవరో ఒకళ్ళు తొక్కేస్తారు. దాన్ని కాపాడడం కోసం ఇక్కడివి తీసుకెళ్ళి అక్కడ పెడతాం మేము అని చెప్పి నాకు క్లారిటీ ఇచ్చాడు. మీరు పెడతా అంటే మీకు మొక్కలు గూడా ఇస్తా, నేను ఫ్రీగానే ఇస్తా అని చెప్పాడు. సైకిల్ మీద వచ్చాడు. నాకు బాగా గుర్తు నా చిన్నతనంలో. అది నేనసలు మర్చిపోలేననమాట ఆ జ్ఞాపకాన్ని. ఖమ్మం. మాది గూడా ఖమ్మమే గాబట్టి నేను ఆయనను చూసాను. నాకు బాగా గుర్తు ఆ మనిషి. సైకిల్ మీద ఉన్న ఫోటోలో ఎట్లున్నాడో రియల్‌గా గూడా నేను ఆయనను అలాగే చూసా. ఆయన సిద్ధాంతానికి సీఎం గారు పోయినసారి చాలా అవార్డులనైతే దక్కించుకున్నారు వనరామయ్య గారు. ఆయన 1,00,00,000కి పైగా మొక్కలు నాటిన ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందడమే కాకుండా చాలా సంస్థలు ఆయనని అవార్డులతో సత్కరించాయి. 2005 సంవత్సరంలో సెంటర్ ఫర్ మీడియా సర్వీస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డు వచ్చిందంట. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకి గౌరవ డాక్టరేట్‌ని కూడా ప్రదానం చేసిందంట. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేన అవార్డు దక్కిందంట.
అండ్ 'సాక్షి మీడియా' సంస్థ సైతం ఆయనకి సేవలకు గాను ఎక్సలెన్స్ అనే అవార్డుతో సత్కరించిందంట. సో, ఇన్ని రకాలు అంటే ఒక మనిషి తన చదువు ద్వారా తెలుసుకున్న ఒక విషయం కోసము తన చివరి ప్రాణం వదిలేంత వరకు కృషి చేసి తనకంటూ చరిత్రలో కొన్ని పేజీలనైతే రాసుకున్నారు. మన పిల్లల్లో గూడా ఇలా సమాజానికి ఉపయోగపడే చైతన్యవంతమైన పనులతో వాళ్ళని ఎదుగుదలకి కృషి చేయాలని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా నేటి బాలలే రేపటి పౌరులు. చదువొక్కటే జీవితం గాదు. దాంతో పాటు సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి, సమాజానికి ఉపయోగపడే పనులు ఏం చేయాలి, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం వల్ల వాళ్ళలో ఎంతో కొంత చైతన్యం అనేది కలుగుతుంది. పిల్లలు అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్ళాలని ఈయన జీవితాన్ని స్ఫూర్తిగా చూపిస్తూ, ఖచ్చితంగా మీరు మన పిల్లల పాఠ్య పుస్తకాలే వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుతాయి. వాటిలో ఉన్న అర్థాన్ని, పరమార్థాన్ని, ప్రతి విషయాన్ని పిల్లలకి అర్థమయ్యే విధంగా క్షుణ్ణంగా మనం తెలియజేస్తూ, వాళ్ళని మంచి దిశగా పెంచాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒక్క 2 నిమిషాలు వనరమయ్య గారిని స్మరిస్తూ నేను నివాళి అర్పిస్తున్నాను. ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాను. కేవలం 5వ తరగతి వరకే చదివి, కుండలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే ఒక సాధారణ వ్యక్తి ఇవాళ ప్రపంచమంతా గుర్తించే విధంగా ఆయన జీవితాన్ని మలుచుకున్నాడంటే దానికి కారణం ఆయన నేర్చుకున్న చదువులో ఉన్న గొప్పతనం. మనందరం కూడా ఇలాంటి అభ్యున్నత భావాలతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇంతటితో ఈరోజు ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ మగువ యూట్యూబ్ ఛానల్. ఇంకా కొన్ని మరింత మంచి విషయాలను మీ ముందుకు తీసుకొస్తానని మాటిస్తూ ఇక సెలవు.